నమస్తే. జాయ్ ఆఫ్ సైంటిఫిక్ టెంపర్‌కి స్వాగతం. నేను శిరీష. ఎన్‌సీఈఆర్‌టీ క్లాస్ 7 జియోగ్రఫీ స్టార్ట్ చేస్తున్నాము. అందులోని ఫస్ట్ చాప్టర్ చూద్దాము. ఫస్ట్ చాప్టర్ ఏంటి? ఎన్విరాన్మెంట్, పర్యావరణము. మనము పర్యావరణము అంటే ఏంటో మనం ఒక వీడియో చేసాం కదా, రివిజన్ ఆఫ్ క్లాస్ 6th జియోగ్రఫీ. క్లాస్ 6th జియోగ్రఫీలో ఏం నేర్చుకున్నాము, క్లాస్ 7th జియోగ్రఫీలో ఏం నేర్చుకోబోతున్నాము. క్లాస్ 7th జియోగ్రఫీ యొక్క టైటిల్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటో చూసాము. ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి? ఒక లివింగ్ ఆర్గానిజం చుట్టూ ఉన్న పరిసరాలన్నిటినీ, సరౌండింగ్స్ని, ఏదైనా ఒక ప్రాంతంలో ఉన్న సరౌండింగ్స్ని, పరిసరాలన్నిటినీ, అందులో ఉన్న లివింగ్ ఆర్గానిజమ్స్ అండ్ నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్, బయోటిక్ అండ్ అబయోటిక్ అన్నిటినీ పర్యావరణము అని అంటారు. అంటే ఒక ప్రదేశంలో ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ పర్యావరణము, ఎన్విరాన్మెంట్ అనే అంటారు. అయితే పర్యావరణాన్ని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి సహజ పర్యావరణము అంటే న్యాచురల్ ఎన్విరాన్మెంట్, ఇంకా హ్యూమన్ ఎన్విరాన్మెంట్ అంటే మానవ పర్యావరణము. ఈ చాప్టర్లో మనము న్యాచురల్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి, ఎకోసిస్టమ్ అంటే ఏంటి, హ్యూమన్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటో తెలుసుకుందాము. ఓకేనా? న్యాచురల్ ఎన్విరాన్మెంట్, సహజ పర్యావరణము. న్యాచురల్ ఎన్విరాన్మెంట్ కంప్రైజెస్ ల్యాండ్, వాటర్, ఎయిర్, ప్లాంట్స్ అండ్ యానిమల్స్. సహజ పర్యావరణంలో ఏముంటాయి? సహజంగా ఉన్నవే ఉంటాయి, న్యాచురల్గా ఉన్నవి. ఏంటి? భూమి, ల్యాండ్ ఉంటుంది, నీరు, గాలి, చెట్లు, జంతువులు, హ్యూమన్ బీయింగ్స్ అన్నీ ఉంటాయి. లిథోస్పియర్ ఇస్ ద సాలిడ్ క్రస్ట్ ఆర్ ద హార్డ్ టాప్ లేయర్ ఆఫ్ ద ఎర్త్. మనము మేజర్ డొమైన్స్ ఆఫ్ ద ఎర్త్ గురించి క్లాస్ 6th జియోగ్రఫీలో నేర్చుకున్నాము. ఏంటి మేజర్ డొమైన్స్? సాలిడ్ పార్ట్ ఏమో లిథోస్పియర్, లిక్విడ్ పార్ట్ ఏమో హైడ్రోస్పియర్, నెక్స్ట్ గ్యాసెస్ పార్ట్ ఏమో అట్మాస్ఫియర్. ఇవన్నీ ఒక దగ్గర ఇంటరాక్ట్ అవుతూ ఉంటే దాన్ని బయోస్పియర్, జీవావరణము అని అంటారు అని తెలుసుకున్నాము. లిథోస్పియర్ అంటే ఏంటి అంటే సాలిడ్ క్రస్ట్ ఆర్ ద టాప్ లేయర్ ఆఫ్ ద ఎర్త్. మన భూమి పైన ఉన్న టాప్ లేయర్ని, పైన ఉన్న పొరని, సాలిడ్ క్రస్ట్ని. ఇప్పుడు మన భూమిని ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ చూసుకుంటే, లేయర్స్ ఆఫ్ ద ఎర్త్ చూసుకుంటే అది 3 పార్ట్స్గా ఉంటుంది బేసికల్గా. ఏంటది? క్రస్ట్, మ్యాంటిల్, కోర్, 3 లేయర్స్ ఉంటాయి. అయితే లిథోస్పియర్ అనేది పైన ఉన్న టాప్ మోస్ట్ లేయర్, సాలిడ్ క్రస్ట్ని లిథోస్పియర్ అని అంటారు. ఈ పైన ఉన్న సాలిడ్ క్రస్ట్లో ఏముంటాయి? రాళ్ళు, రప్పలు, ఖనిజాలు ఉంటాయి. ఇంకా సాయిల్ ఉంటుంది, మట్టి ఉంటుంది. ఇట్ ఈజ్ అన్ ఇర్రెగ్యులర్ సర్ఫేస్ విత్ వేరియస్ ల్యాండ్ ఫార్మ్స్. ఈ లిథోస్పియర్ అనేది అంతా ఒకేలాగా ఉందా? ఈజ్ ఇట్ ఈవెన్? నో, అన్ఈవెన్గా ఉంది. ఒక దగ్గర ఎత్తుగా పర్వతాల్లాగా ఉంది, ఒక దగ్గర లోయల్లా ఉంది, ఒక దగ్గర ఒక పీట వేసినట్టు ఉంది, ఒక దగ్గర చాలా ఫ్లాట్గా ఉంది. అట్లా రకరకాలుగా భూమి ఉంది. వాటినే ల్యాండ్ ఫామ్స్, భూస్వరూపాలు అని అంటారు. ఇంపార్టెంట్ ల్యాండ్ ఫామ్స్. అసలు ల్యాండ్ ఫామ్స్ ఎక్కడున్నాయి? సాలిడ్ క్రస్ట్ పైనే ఉన్నాయి కదా, లిథోస్పియర్ పైన ఉన్నాయి. ఏమున్నాయి? మౌంటైన్స్, ప్లాట్యూస్, ప్లేన్స్, వ్యాలీస్ ఎక్సెట్రా. Lithosphere is the domain that provides forest, grasslands for grazing, land for agriculture and human settlements. ఈ ల్యాండ్ పైనే, సాలిడ్ క్రస్ట్ పైనే, టాప్ లేయర్ పైనే మనము వ్యవసాయం చేసుకుంటున్నాము, అడవులు ఉన్నాయి, తర్వాత గ్రాస్ ల్యాండ్స్ ఉన్నాయి, ఇంకా హ్యూమన్ బీయింగ్స్ అందరు సెటిల్ అయింది ఎక్కడ? ఇక్కడ ఇట్ ఈస్ ఆల్సో ఏ సోర్స్ ఆఫ్ మినరల్ వెల్త్. ఖనిజాలు కూడా ఈ సాలిడ్ క్రస్ట్లోనే నుంచే మనకి లభిస్తాయి. అవునా? నెక్స్ట్, ద డొమైన్ ఆఫ్ వాటర్ ఈజ్ రిఫర్ టు యాజ్ హైడ్రోస్పియర్. వాటర్ ఎక్కడైతే ఉన్నాయో భూమిపైన అదంతా హైడ్రోస్పియర్ కిందికే వస్తుంది. హైడ్రోస్పియర్లో ఏమేమి ఉంటాయి? ఇట్ కంప్రైజెస్ వేరియస్ సోర్సెస్ ఆఫ్ వాటర్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటర్ బాడీస్ లైక్ రివర్స్, లేక్స్, సీస్, ఓషియన్స్ ఎక్సెట్రా. నదులు, చెరువులు, సముద్రాలు, మహాసముద్రాలన్నీ కూడా హైడ్రోస్పియర్ కిందికే వస్తుంది. ఇట్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్. అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్కి ఇది చాలా అవసరం కదా హైడ్రోస్పియర్ లేకపోతే, వాటర్ లేకపోతే ఎలా బతుకుతాము కదా. నెక్స్ట్ డొమైన్ ఈజ్ అట్మాస్ఫియర్. ద అట్మాస్ఫియర్ ఈజ్ ద థిన్ లేయర్ ఆఫ్ ఎయిర్ దట్ సరౌండ్స్ ద ఎర్త్. మన భూమి చుట్టూ ఉన్న ఒక గాలి పొరని అట్మాస్ఫియర్ అని అంటారు. థిన్ బ్లాంకెట్ ఆఫ్ గ్యాసెస్, వాయువుల పొరని అట్మాస్ఫియర్ అని
అంటారు. ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ ద ఎర్త్ హోల్డ్స్ ద అట్మాస్ఫియర్ అరౌండ్ ఇట్. అంటే ఈ గ్యాసెస్ని, గాలిని మొత్తం ఎలా మన చుట్టూ ఉంటుంది అని అంటే అది గురుత్వాకర్షణ శక్తి, గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల అది అట్మాస్ఫియర్ మన చుట్టూ అలా ఉంటుంది. ఇట్ ప్రొటెక్ట్స్ అస్ ఫ్రమ్ ద హార్మ్ఫుల్ రేస్ అండ్ స్క్రోచింగ్ హీట్ ఆఫ్ ద సన్. అది మనల్ని హానికరమైన కిరణాల నుంచి, వేడి నుంచి, సూర్యుడి వేడి నుంచి మనల్ని రక్షిస్తుంది. ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ గ్యాసెస్, డస్ట్ అండ్ వాటర్ వేపర్. చాలా గ్యాసెస్, డస్ట్, వాటర్ వేపర్ ఉంటాయి. ద చేంజెస్ ఇన్ ద అట్మాస్ఫియర్ ప్రొడ్యూసెస్ చేంజెస్ ఇన్ ద వెదర్ అండ్ క్లైమేట్. అట్మాస్ఫియర్లో ఏమైనా మార్పులు వస్తే వెదర్లో, క్లైమేట్లో కూడా మార్పులు వస్తాయి. ప్లాంట్ అండ్ యానిమల్ కింగ్డమ్ టుగెదర్ మేక్స్ బయోస్ఫియర్. ఈ చెట్లన్నీ, యానిమల్స్ అన్నీ, వాటర్ అన్నీ ఒకే దగ్గర ఇంటరాక్ట్ అవుతున్నాయి. ఏంటి? లిథోస్పియర్, హైడ్రోస్పియర్, నెక్స్ట్ అట్మాస్ఫియర్, ఇవన్నీ ఒకదానితో ఒకటి ఇంటర్డిపెండెంట్ అవుతూ ఇంటరాక్ట్ అవుతున్నాయి ఒక దగ్గర అంటే ఆ ప్లేస్ని బయోస్పియర్ అని అంటారు. ఇట్ ఈస్ అ నారో జోన్ ఆఫ్ ద ఎర్త్ వేర్ ల్యాండ్, వాటర్ అండ్ ఎయిర్ ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్ టు సపోర్ట్ లైఫ్. మనకి ఇప్పుడు అట్మాస్ఫియర్, లిథోస్పియర్, హైడ్రోస్పియర్, వాటర్, ల్యాండ్, ఎయిర్ ఇవన్నీ ఒకే దగ్గర ఉంటేనే, అవి ఒకదానితో ఒకటి ఇంటరాక్ట్ అవుతేనే మనకి లైఫ్ సపోర్ట్ అవుతుంది, మనం బతకగలుగుతాం. సో అది బయోస్పియర్ అని అంటారు. ఇది మనం ఆల్రెడీ 6th క్లాస్ జియోగ్రఫీలో నేర్చుకున్నాం. మేజర్ డొమైన్స్ ఆఫ్ ద ఎర్త్, న్యాచురల్ ఎన్విరాన్మెంట్. న్యాచురల్ ఎన్విరాన్మెంట్లో ఏముంటాయి? లివింగ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి, లివింగ్ థింగ్స్ ఉంటాయి, నాన్ లివింగ్ థింగ్స్ ఉంటాయి, ఇంకా మేజర్ డొమైన్స్ ఆఫ్ ద ఎర్త్ ఉంటాయి. లిథోస్పియర్, హైడ్రోస్పియర్, అట్మాస్ఫియర్, ఇవన్నీ న్యాచురల్ ఎన్విరాన్మెంట్ కిందికి వస్తాయి. నెక్స్ట్, వాట్ ఈజ్ ఎకోసిస్టమ్? ఎకోసిస్టమ్ అంటే ఏంటి? ఎకోసిస్టమ్ అంటే పర్యావరణ వ్యవస్థ. అంటే ఏంటి అంటే ఆల్ ప్లాంట్స్, యానిమల్స్ అండ్ హ్యూమన్ బీయింగ్స్ డిపెండ్ ఆన్ దర్ ఇమీడియట్ సరౌండింగ్స్. అన్ని చెట్లు, అన్ని జంతువులు, మానవులు అన్నీ కూడా వాటి పరిసరాలపైన ఆధారపడి ఉంటాయి. వాటి చుట్టూ ఏవైతే పరిసరాలు ఉంటాయో వాటిపైనే ఆధారపడి ఉంటుంది కదా. మనకు తినడానికి ఏం కావాలి అంటే ఫుడ్ మనకు ఎలా వస్తుంది అని అంటే చెట్ల నుంచి వస్తుంది, మనం యానిమల్స్ నుంచి తీసుకుంటున్నాము, గాలి పీల్చుకుంటున్నాము. సో మనకు చుట్టూ ఏవైతే పరిసరాలు ఉంటాయో వాటిపైన ఆధారపడి బతుకుతాయి అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్, ప్లాంట్స్, యానిమల్స్ అండ్ హ్యూమన్ బీయింగ్స్. ఆఫెన్ దే ఆర్ ఆల్సో ఇంటర్డిపెండెంట్ ఆన్ ఈచ్ అదర్. ఒకదానిపైన ఒకటి ఆధారపడి కూడా ఉంటాయి. చుట్టూ ఉన్న పరిసరాలపైన ఆధారపడి ఉంటాయి. అలాగే ఈ లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నీ కూడా ఒకదానిపైన ఒకటి ఆధారపడి ఉంటాయి. దిస్ రిలేషన్షిప్ బిట్వీన్ ద లివింగ్ ఆర్గానిజమ్స్ యాజ్ వెల్ యాజ్ ద ఆర్గానిజమ్స్ అండ్ దేర్ సరౌండింగ్స్ ఫార్మ్స్ అండ్ ఎకోసిస్టమ్. ఇప్పుడు ఈ ప్లాంట్స్, యానిమల్స్, హ్యూమన్ బీయింగ్స్ అన్నీ కూడా వీటి చుట్టూ ఉన్న పరిసరాలపైన ఆధారపడి ఉన్నాయి. ఇంకా ఇవి కూడా, ఈ ప్లాంట్స్, యానిమల్స్, హ్యూమన్ బీయింగ్స్ ఒకదానిపైన ఒకటి ఆధారపడి ఉంటుంది. ఈ సంబంధాన్ని, ఇవి పరిసరాలపైన ఆధారపడి ఉండటము, పరిసరాలతో ఉన్న సంబంధము, ఇవన్నిటికీ ఒకదానితో ఒకదానికి ఉన్న సంబంధాన్ని ఎకోసిస్టమ్ అని అంటారు, పర్యావరణ వ్యవస్థ అని అంటారు. అండ్ ఎకోసిస్టమ్ ఈజ్ ఎ లార్జ్ కమ్యూనిటీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ సచ్ యాజ్ ప్లాంట్స్, యానిమల్స్, మైక్రోబ్స్ ఇన్ ఏ పర్టికులర్ ఏరియా. అంటే ఏదైనా ఒక నిర్దిష్టమైన ప్రాంతంలో ఒక కమ్యూనిటీ లాగా అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నీ అంటే ప్లాంట్స్, యానిమల్స్, హ్యూమన్ బీయింగ్స్, మైక్రోబ్స్ అన్నీ కూడా ఒక దగ్గర ఉంటాయి. ఆ ఒక దగ్గర ఉన్నప్పుడు ఈ లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నీ కూడా వాటి సరౌండింగ్స్, వాటి పరిసరాలపైన ఆధారపడి ఉంటాయి. మళ్ళీ అగైన్ ఈ ప్లాంట్స్, యానిమల్స్, హ్యూమన్ బీయింగ్స్ కూడా ఒకదానిపైన ఒకటి ఆధారపడి ఉంటుంది. ఈ సిస్టమ్ని, ఈ వ్యవస్థని, ఈ రిలేషన్ని, ఈ సంబంధాన్ని ఎకోసిస్టమ్ అని అంటారు. ద లివింగ్ అండ్ ఫిజికల్ కాంపోనెంట్స్ ఆర్ లింక్డ్ టుగెదర్ త్రూ న్యూట్రియంట్ సైకిల్ అండ్ ఎనర్జీ ఫ్లోస్. ఇప్పుడు మనము మనకు గాలి కావాలి అంటే మనము అట్మాస్ఫియర్ పైన డిపెండ్ అయి ఉంటాం, మన చుట్టూ ఉన్న పరిసరాలపైన. మనకు ఫుడ్ కావాలంటే మనము ప్లాంట్స్ పైన ఆధారపడి ఉన్నాం, అంటే ఒకదానిపైన ఒకటి ఆధారపడి ఉన్నాం కదా. సో దీన్ని, ఈ రిలేషన్ని ఎకోసిస్టమ్ అని అంటారు. దేర్ కుడ్ బి అన్ ఎకోసిస్టమ్ ఆఫ్ లార్జ్ రెయిన్ ఫారెస్ట్. ఒక రెయిన్ ఫారెస్ట్ అంటే వర్షం కురిసే ఒక అడవి, పెద్ద అడవిని ఒక ఎకోసిస్టమ్ అని అనొచ్చు. అది ఒక ఏరియా, ఆ ఏరియాలో లివింగ్ థింగ్స్ ఉంటాయి, అన్ని లివింగ్ థింగ్స్, ప్లాంట్స్ ఉంటాయి, యానిమల్స్ ఉంటాయి, హ్యూమన్ బీయింగ్స్ కూడా కొందరు ఉంటారు. అవన్నీ కూడా వాటి చుట్టూ ఉన్న ప్లాంట్స్ పైన, పరిసరాల పైన,
డిపెండ్ అయి ఉంటాయి. వాటర్ కోసము నది పైన కానీ, అక్కడ ఉన్న సముద్రమే కావచ్చు, అక్కడున్న చెరువుల పైన, సరస్సుల పైన డిపెండ్ అయి ఉంటాయి. మళ్ళీ ఇవన్నీ ఒకదానితో ఒకటి డిపెండ్ అయి ఉంటాయి. ఒక ఫారెస్ట్ని మనం ఎకోసిస్టమ్ అని అనొచ్చు, పెద్ద ఎకోసిస్టమ్. ఒక గ్రాస్ ల్యాండ్ని మనం ఎకోసిస్టమ్ అని అనొచ్చు, ఒక డెసర్ట్ని ఎకోసిస్టమ్ అని అంటారు. మౌంటైన్లో కూడా అంతే, పర్వతం ఒక ఎకోసిస్టమ్, లేక్ ఒక ఎకోసిస్టమ్. ఎక్కడైతే లైఫ్ పాసిబుల్ అవుతుందో అక్కడ మొత్తము ఎకోసిస్టమ్ అనే అంటారు. రివర్, ఓషియన్ అండ్ ఈవెన్ ఏ స్మాల్ పాండ్, ఒక చిన్న కుంట కూడా ఎకోసిస్టమే. ఈవెన్ ఒక అక్వేరియం కూడా ఎకోసిస్టమే, కానీ అది మ్యాన్ మేడ్ ఎకోసిస్టమ్, న్యాచురల్ ఎకోసిస్టమ్ కాదు. అక్వేరియంలో ఫిషెస్ ఉంటాయి, వాటర్ ఉంటాయి, అక్కడ అవి చుట్టూ ఉన్న పరిసరాలపైన డిపెండ్ అయ్యి ఒకదానితో ఒకటి ఇంటరాక్ట్ అవుతూ అక్కడ ఫిషెస్ బతుకుతాయి, కాబట్టి దాన్ని ఎకోసిస్టమ్ అని అంటారు. బట్ ఇట్ ఈస్ నాట్ ఏ న్యాచురల్ ఎకోసిస్టమ్, అది మ్యాన్ మేడ్ ఎకోసిస్టమ్ అని అంటారు. ఇప్పుడు మనం ఎకోసిస్టమ్ అంటే ఏంటో నేర్చుకున్నాము, న్యాచురల్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటో నేర్చుకున్నాము, హ్యూమన్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటో నేర్చుకున్నాము, మానవ పర్యావరణము అంటే ఏంటో చూద్దాం. హ్యూమన్ బీయింగ్స్ ఇంటరాక్ట్ విత్ ద ఎన్విరాన్మెంట్ అండ్ మోడిఫై ఇట్ అకార్డింగ్ టు దేర్ నీడ్స్. మానవులు పర్యావరణంతో ఇంటరాక్ట్ అవుతూ అవి వాళ్ళకి అనుగుణంగా మోడిఫై చేసుకుంటారు, మలుచుకుంటారు వాళ్ళకి అనుగుణంగా. ఎర్లియర్స్ హ్యూమన్ అడాప్టెడ్ దెమ్సెల్ఫ్ అకార్డింగ్ టు దర్ న్యాచురల్ సరౌండింగ్స్. ఫస్ట్ ఆది మానవుల కాలంలో మానవుడు సహజ పర్యావరణానికి అనుగుణంగా, వాళ్ళ పరిసరాలకు అనుగుణంగా మానవుడు తనని తాను మార్చుకున్నాడు, వాళ్ళ అవసరాలు తీర్చుకున్నాడు. ప్రకృతిలో ఉన్న వాటిని ఉపయోగించుకుంటూ వాళ్ళ అవసరాలు తీర్చుకున్నారు. ఎర్లియర్ అంటే ఆది మానవుల కాలంలో, బిగినింగ్లో. కానీ రోజులు గడుస్తూ ఉంటే, సంవత్సరాలు గడుస్తూ ఉంటే అవసరాలు మారాయి. అప్పుడేమైంది, హ్యూమన్స్ ఈ పంటలు ఎలా పండించాలో నేర్చుకున్నాడు, యానిమల్స్ని పెంచుకున్నాడు, ఒక దగ్గర సెటిల్ అవ్వడం స్టార్ట్ చేశాడు, చక్రాన్ని కనుక్కున్నాడు, ఎక్కువ ఫుడ్ని ప్రొడ్యూస్ చేశాడు. బార్టర్ సిస్టమ్ ఎమర్జ్డ్. బార్టర్ సిస్టమ్ అంటే ఏంటి? బార్టర్ సిస్టమ్ అంటే వస్తు మార్పిడి. మనీ లేనప్పుడు ఒక వస్తువు ఇచ్చి ఇంకొక వస్తువుని తీసుకోవటం, దాన్ని బార్టర్ సిస్టమ్ అని అంటారు. వాట్ ఈజ్ బార్టర్ సిస్టమ్, అది ఎలా వచ్చింది అనేది కూడా మన ఛానల్లో వీడియో ఉంది, చూడండి. అలాగే వ్యాపారం మొదలుపెట్టాడు, వ్యాపారం అభివృద్ధి చెందింది, ఇండస్ట్రియల్ రెవల్యూషన్, ఇంకా ఈ పారిశ్రామిక విప్లవం మొదలైంది. అంటే మ్యాన్ మేడ్ నుంచి వెళ్ళి మిషన్స్ అన్నీ స్టార్ట్ అయింది. తర్వాత లార్జ్ స్కేల్లో ప్రొడ్యూస్ చేశాడు, ఉత్పత్తి పెరిగింది. ట్రాన్స్పోర్టేషన్ బికమ్ ఫాస్టర్, అంటే ఈ రవాణా పెరిగింది. తర్వాత ఇన్ఫర్మేషన్ రెవల్యూషన్ మేడ్ కమ్యూనికేషన్ ఈజియర్. ఈ ఇన్ఫర్మేషన్, సమాచార విప్లవం మొదలైంది. ఒక దగ్గర నుంచి ఒకటి టెలిఫోన్స్ అవన్నీ వచ్చాయి, అది చాలా ఈజీ అయింది. సో వరల్డ్ మొత్తము చాలా స్పీడ్గా మారింది. హ్యూమన్ ఎన్విరాన్మెంట్లో ఏమొస్తాయి అని అంటే, మానవుడు సృష్టించినవి, ఆయన ఏర్పరిచినవి, రోడ్లు, బిల్డింగ్లు, బ్రిడ్జ్లు, ఇవన్నీ హ్యూమన్ ఎన్విరాన్మెంట్ కిందికే వస్తాయి. సో ఇది మన ఫస్ట్ చాప్టర్, ఎన్విరాన్మెంట్. దీంట్లో మనము పర్యావరణము అంటే ఏంటి, మానవ పర్యావరణము అంటే ఏంటి, సహజ పర్యావరణము అంటే ఏంటి, ఎకోసిస్టమ్ అంటే ఏంటో నేర్చుకున్నాము కదా. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం మర్చిపోకండి. చాలామంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు కానీ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయట్లేదు. ట్యాప్ చేయకపోతే నోటిఫికేషన్ రాదు. 5,000 సబ్స్క్రైబర్లు ఉన్నా కానీ 500 ఇంప్రెషన్స్ కూడా రావట్లే, అంటే 500 మందికి కూడా నోటిఫికేషన్ వెళ్ళట్లే. సో ట్యాప్ చేస్తేనే నోటిఫికేషన్ వస్తుంది. సో ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.